నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మునికూడలి ఘాట్ ను జాతీయ స్థాయి మోడల్ గ్రామీణ పుష్కర్ ఘాట్ గా తీర్చిదిద్దాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జూన్ 18, 20 మధ్య ఉప ముఖ్యమంత్రి పర్యటన నాటికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. కలెక్టర్ కీర్తి చేకూరి. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎమ్మెల్యే గోరంట్ల పిలుపు. మెటీరియల్, లేబర్ వ్యయాలు భారీగా పెరిగాయి. కాంట్రాక్టర్లకు బ్యాంక్ రుణాల్లో ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి. రోడ్డు విస్తరణ పనులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పుష్కర పనులకు ప్రస్తుత ఎస్ఎస్ఆర్ రేట్లు సరిపోవు. పుష్కర పనులకు ప్రత్యేక జీవో తీసుకురావాలి. సబ్కా అధ్యక్షుడు చల్లా సురేష్ కుమార్. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ ఉండదు. సబ్కా. పుష్కరాల నేపథ్యంలో మునికూడలి గ్రామాన్ని జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని, భవిష్యత్ కోసం దిక్సూచిగా నిలపాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. శనివారం అమరావతి నుంచి నిర్వహించిన సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సిద్ధం చేస్తున్న ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించి పలు సూచనలు చేశారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీవై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మునికూడలి ఘాట్ ను జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామీణ పుష్కర్ ఘాట్ గా అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అన్నారు. మునికూడలి ఘాట్ అభివృద్ధిని కేవలం పుష్కర్ ఘాట్ పరిమితిలో కాకుండా ఆధ్యాత్మిక, పర్యాటక, పర్యావరణ పరిరక్షణ అంశాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శాఖలు అత్యంత మధ్య సమన్వయం చేస్తూ జాతీయ స్థాయిలో అధ్యయన అంశంగా నిలిచే విధంగా రూపుదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కలెక్టర్ కు సూచించారు. ముఖ్యంగా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ లక్ష్యంగా మునికూడలి గ్రామంలో మురుగునీరు, వర్షపు నీటి నిర్వహణకు సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని, గోదావరి నదిలోకి ఎటువంటి మురుగునీరు చేరకుండా మ్యాజిక్ డ్రైన్ విధానంతో ఏకీకృత ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ మునికూడలి గ్రామంలో ఉన్న సోమేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాల ఆధ్యాత్మిక విశిష్టతను దృష్టిలో ఉంచుకొని శివరూపాయ విష్ణవే, విష్ణు రూపాయ శివవే అనే భావనకు అనుగుణంగా ఘాట్ అభివృద్ధి చేపడుతున్నట్లు వివరించారు. భక్తులు, పర్యాటకులకు ఉపయోగపడే విధంగా ధ్యాన మందిరం తరహా ఆధ్యాత్మిక కేంద్రం, విశ్రాంతి వసతులు, హారతి వేదికలు, పర్యాటక సదుపాయాలను అభివృద్ధి చేసే అవకాశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మునికూడలి ప్రాంతానికి ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా సమావేశంలో వివరించారు. ప్రాచీన కాలంలో 11వ, 14వ శతాబ్దం యొక్క ప్రశస్తం ఇక ఇమిడీకృతమై ఉందన్నారు. నైమిసారణ్య మునుల కూటమిగా ఇక్కడ వచ్చి హోమాలు, జపాలు నిర్వహించే క్రమంలో ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం చారిత్రక గ్రంథాలలో ప్రస్తావించబడిందన్నారు. సోమేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాలు ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఇక్కడ వెలిశాయని పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ మధ్య ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మునుకూడలి గ్రామానికి సంబంధించిన విజువల్ డాక్యుమెంటేషన్ సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ్ కోరారు. అభివృద్ధి ప్రతిపాదనలు క్షేత్రస్థాయిలో పరిశీలించి తుది రూపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో పుష్కర్ డిప్యూటీ కలెక్టర్లు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, దేవాదాయ, పోలీస్, రెవెన్యూ, ఆర్ఎండ్బి తదితర శాఖల అధికారులు, మునికూడలి ఆలయ అర్చకులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. సో ఇందులో కాకుండా సార్ మీరు చెప్పినట్టు ఘాట్ ని మనం మోడల్ ఘాట్ గా చేయడానికి మేడ్ విజిట్స్ అండ్ we have some plans, sir. So అందులో భాగంగా సార్ కొన్ని జాయింట్ కలెక్టర్ విల్ ప్రెజెంటేషన్ కొన్ని ఏరియాస్ ఒక అంటే పర్మనెంట్ ఎక్స్పాన్షన్ కూడా చేద్దాం అనుకున్నాం సార్. ఇప్పుడు 50
మీటర్స్ ఉంది సార్ ఘాట్. అది 80 మీటర్స్ 85 మీటర్స్ చేస్తే చక్కగా అక్కడ మనము ఆడుకున్న అన్ని కూడా చాలా బాగా ఇవ్వచ్చు సార్. సో దట్స్ హౌ వి ప్లాన్. పర్మనెంట్ వర్క్స్ అయితే మనకి క్లోజ్ టు ఒక 2 months పడతాయి సార్. టెంపరీ వర్క్స్ వరకు విజిట్ కి చేయాలి, పర్మనెంట్ వర్క్స్ కూడా ఫోకస్ చేయాలనేది 1 point సార్. దట్ బీన్ ప్రెసెంట్ సార్. ఓటర్ల జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమాన్ని 100% విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని స్థానిక ప్రియాంక గార్డెన్స్ లో శుక్రవారం సాయంత్రం సర్ కార్యక్రమంపై క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ జూన్ 15 నుంచి జూలై 14 వరకు జరిగే సర్ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని సూచించారు. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గతంలో 49% మ్యాపింగ్ చేయగా ఈసారి 90% పైగా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 2.72 లక్షల ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా రాజమహేంద్రవరం రూరల్ నిలిచిందని, ప్రస్తుతం ఉన్న 267 బూతులు త్వరలో 301కు పెరగనున్నాయని తెలిపారు. వలస వచ్చిన వారి ఓట్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, టిట్కో గృహాలు, కొత్త లేఅవుట్లు, గృహ నిర్మాణాల కారణంగా అనేక మంది నియోజకవర్గంలోకి చేరారని పేర్కొన్నారు. మరణించిన వారి పేర్లను తొలగించడం, అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం వంటి అంశాల్లో శ్రద్ధ చూపాలని సూచించారు. ఒక వ్యక్తికి దేశంలో ఒకే చోట మాత్రమే ఓటు ఉండాలని, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి ఓట్లు కూడా ఇక్కడే నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కూటమిలోని జనసేన, బీజేపీ శ్రేణులతో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ నుంచి మొదటి రోజు 7,500 మంది, రెండో రోజు 11,500 మంది పాల్గొన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మంది హాజరై రికార్డు సృష్టించారని తెలిపారు. మహానాడు హాజరు విషయంలో కొంతమూరు క్లస్టర్ ప్రథమ స్థానం సాధించడంతో 25,000 బహుమతి, ధవళేశ్వరం క్లస్టర్ ద్వితీయ స్థానం పొందడంతో 10,000 రూపాయల బహుమతి ప్రకటించారు. కార్యకర్తలకే పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, కార్యకర్తల సహకారంతోనే తాను 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని గోరంట్ల పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని, వారి పనితీరును పార్టీ నిరంతరం పరిశీలిస్తోందని చెప్పారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో 120 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అదనంగా జల్ జీవన్ మిషన్ క్రింద 194 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తోందని తెలిపారు. పెన్షన్ల పంపిణీ, ఉద్యోగుల జీతాల చెల్లింపులు, రహదారులు, కాలువల నిర్మాణం, పోలవరం, అమరావతి ప్రాజెక్టుల పురోగతి, రాష్ట్రానికి భారీ పెట్టుబడుల రాక వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం దీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాస్ యాదవ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రాష్ట్ర కార్యదర్శి మధ్య పద్మావతి, రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ కరి అప్పలస్వామి, పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉంది. ఓటర్ లిస్టులు ప్రతి 20-25 సంవత్సరాలు కూడా జరుగుతూ ఉంటుంది. 2002 తర్వాత జరగలేదు, అది జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక రాష్ట్రాల్లో జరిగిన ప్రక్రియ వల్ల లక్షలాది ఓట్లు మార్పులు చేర్పులు గురైనాయి. మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు మొదలైంది. సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ చాలా చోట్ల మైగ్రేషన్ ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి సవర్భంలో చాలా తేడాలు వస్తున్నాయి. దాన్ని చేయడం కోసం మేము కూడా పార్టీ తరఫున బిఎల్ఎల్ని వేసుకొని వాళ్ళ ద్వారా బిఎల్ఓల్ని అప్రమత్తం చేసి వారి ద్వారా ఏ ఒక్క ఓటు పోకుండాను, దొంగ ఓట్లు రాకుండా చూసే లక్ష్యంలో కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం.
రాజమండ్రి రూరల్కి సంబంధించి చాలా పెద్ద నియోజకవర్గం. ఇప్పటికే 2,72,000 ఓటింగ్ ఉంది. ఇంకా 40,000 ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2002 డివిజన్ తర్వాత చాలా కొత్త ప్రాంతాలన్నీ కలిసినాయి రూరల్లో. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అద్దెకు వచ్చిన వాళ్ళు కూడా పెరిగిపోయారు. దానివల్ల దాదాపు 3 లక్షల పైసలకు ఓట్లు అయ్యే అవకాశం ఉంది. ఇవాళ దాదాపు 267 బూతులలో 301 బూతులు మారుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి, బూతులు కూడా పెరుగుతున్నాయి. ఇవాళ మ్యాపింగ్ సరిగా జరగల. మ్యాపింగ్ కేవలం 49-50% అయింది. దాన్ని మ్యాక్సిమం 80-90% మ్యాపింగ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మా వాళ్ళందరినీ కూడా వర్కౌట్ చేయమన్నాం. కూటమి తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలంతా ఇన్వాల్వ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ఇవాళ సమస్యల యూనిట్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉంది. ఇవాళ బూత్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, క్లస్టర్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, యూనిట్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు యాక్టివేట్ అయితే ఇది సాధ్యం చేయటం సులువు. 1,000 మంది సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద విషయం కాదు. గత ఎన్నికల సందర్భం కూడా యాక్టివేట్ అయ్యి కార్యకర్తలంతా పనిచేసుకోగలిగారు. మరలా వాళ్ళందరినీ పనిచేయమని కోరుతున్నాం. ఇతర పార్టీలు చేసే గోబెల్ ప్రచారం, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశాడు. దొంగ ఓట్లు అని చెప్పి వంకబెట్టి దొంగ పిటిషన్లు పెట్టించి కొంత దెబ్బతీశారు. ఆ విధంగా కాకుండా ఉండటం కోసం వాళ్ళ సరైన విధానంలో వెళ్ళాలి. మ్యాపింగ్ చేయడమే కాదు, ఓటు పోకుండా చూడటం, దొంగ ఓట్లు రాకుండా చూడటం, చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు లేకుండా చేయటం, కరెక్ట్గా ఎన్రోల్మెంట్ అయ్యేలాగా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ BLAలు తీసుకుంటున్నారు. ఇవాళ BLAలకు శిక్షణా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. మొన్న 2వ తారీఖు రాష్ట్ర స్థాయిలో జరిగింది. ఇవాళ మొన్న చేసిన మహానాడు ఏ విధంగా విజయవంతమైందో మీరు చూశారు. 24 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు. ఆన్లైన్లో ఎక్కడా లేదు, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా చేశారు. దీన్ని కూడా అలాగే స్పెషల్ డివిజన్ దీన్ని కూడా కరెక్ట్గా వర్కౌట్ చేసుకొని సాధ్యం చేస్తామని సవినయంగా మనం చేస్తూ, మా కార్యకర్తలే కాదు ప్రజలారా మేల్కోండి. మీ ఓటు పవిత్రమైంది. భారత రాజ్యాంగం ప్రకారం మన ఓటు హక్కు చాలా పవిత్రమైంది. ఓటు హక్కు లేకపోతే ఏమీ సాధించడం. దేశ భవిష్యత్తుకి ఓటు హక్కు వినియోగమే ప్రధానమైంది కనుక దయచేసి అందరూ ఉపయోగం చేసుకొని మీ ఓటు ఉందో లేదో తెలుసుకుంటూ ముందుకు సాగమని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మెటీరియల్, కార్మిక వ్యయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న SSR రేట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం కాంట్రాక్టర్లకు తీవ్ర భారంగా మారిందని, గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రత్యేక జీవో జారీ చేసి రేట్లు సవరించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చల్లా సురేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయం సమీపంలోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన SSR రేట్లు మార్కెట్ ధరలకు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. కంకర, ఐరన్, బిటుమెన్, సిమెంట్, డీజిల్ రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగినా ప్రభుత్వ రేట్లలో తగిన మార్పులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు నష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గత 7 సంవత్సరాలుగా చాలా మంది కాంట్రాక్టర్లు నష్టాలతోనే పనులు చేస్తున్నారని, ఒక ప్రాజెక్టులో గరిష్టంగా 10 నుంచి 15% మాత్రమే మార్జిన్ ఉంటుందని, మిగిలిన నిధులు కార్మికులు, యంత్రాలు, రవాణా, వడ్డీలు తదితర ఖర్చులకే వెళ్తాయని వివరించారు. రానున్న గోదావరి పుష్కరాలకు సుమారు 1 ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉందని, ఇప్పటికైనా ప్రత్యేక జీవో ద్వారా రేట్లు సవరించకపోతే టెండర్లు వచ్చినా పనులు నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయడం కష్టమవుతుందని హెచ్చరించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే పుష్కరాల నేపథ్యంలో నాణ్యత, సమయపాలన అత్యంత కీలకమని ఆయన అన్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత లేని పనులు చేస్తున్నారనే విమర్శలను సురేష్ కుమార్ ఖండించారు. ప్రస్తుతం ప్రతి ప్రాజెక్టుపై థర్డ్ పార్టీ ఆడిట్, శాఖాపరమైన తనిఖీలు, విజిలెన్స్ పరిశీలనలు జరుగుతున్నాయని చెప్పారు. 2 సంవత్సరాల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉండడంతో నిర్మాణాల నాణ్యతపై కాంట్రాక్టర్లకు పూర్తి బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత తీవ్రంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికుల సంఖ్య తగ్గడంతో పాటు వేతనాలు కూడా పెరిగాయని చెప్పారు. స్థానిక యువతకు నిర్మాణ రంగంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి స్కిల్డ్ లేబర్ ను తయారు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. వర్కింగ్ క్యాపిటల్ సమస్య కాంట్రాక్టర్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని సురేష్ కుమార్ తెలిపారు. భారీ విలువైన టెండర్లు సాధించినప్పటికీ బ్యాంకులు తగిన రుణాలు మంజూరు చేయడం లేదని, రైతులకు అందించే విధంగా కాంట్రాక్టర్లకు కూడా తక్కువ వడ్డీతో ప్రత్యేక రుణ పథకాలు అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా చిన్న, పెద్ద తరహా కాంట్రాక్టర్లను ఆదుకునే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన రోడ్డు విస్తరణ పనులపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఏ రోడ్లను విస్తరించనున్నారో ముందుగానే ప్రకటించి భూసేకరణ, టీడీఆర్ తదితర ప్రక్రియలు పూర్తి చేసిన తరువాతే టెండర్లు పిలవాలని సూచించారు. దీంతో పనులు వేగంగా పూర్తవుతాయని, నగరాభివృద్ధికి కూడా దోహదపడుతుందని అన్నారు. పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని, చివరి ఏడాది లేదా 2 ఏళ్లలో హడావిడిగా పనులు చేపట్టడం కంటే కనీసం 5 ఏళ్ల ముందే ప్రణాళిక రూపొందించి దశల వారీగా నిధులు కేటాయించాలని సురేష్ కుమార్ సూచించారు. అలా చేస్తే నాణ్యమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఎస్ఎస్ఆర్ రేట్లను మార్కెట్ ధరలకు అనుగుణంగా తక్షణమే సవరించాలి. కాంట్రాక్టర్లకు బ్యాంకు రుణాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. రోడ్డు విస్తరణ పనులపై వెంటనే స్పష్టత ఇవ్వాలి. పుష్కరాల కోసం అవసరమైన సాంకేతిక, ఇంజనీరింగ్ సిబ్బందిని ముందుగానే నియమించాలి. నైపుణ్య కార్మికుల తయారీకి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. ఈ సమావేశంలో సబ్కా జిల్లా కార్యదర్శి బి అప్పారావు, వైస్ ప్రెసిడెంట్లు డిఎస్ఎన్ రాజు, కెవి రామారావు, జాయింట్ సెక్రటరీ కె కృష్ణమూర్తి, కోశాధికారి పి రాంబాబు, కార్యవర్గ సభ్యులు వి దుర్గా ప్రసాద్, పిఎల్వి రమణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సబ్కా ఈస్ట్ గోదావరి తరఫున వినిపిస్తుంది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్లు కానీ ప్రస్తుతం ఉన్న రేట్లు ఎక్కడికి మ్యాచ్ అవ్వట్లేదు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున పిలిచే టెండర్లు కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున పిలిచే మిగతా డిపార్ట్మెంట్ టెండర్లు కానీ దాని యొక్క ఎస్ఎస్ఆర్ రేట్లు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్కి మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని మేము కోరేది ఏంటంటే, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్లని మీరు పరిగణనలో తీసుకొని స్పెషల్ జీవో పుష్కరానికి తీసుకొచ్చి ఆ రేట్లతో మాత్రమే టెండర్లు పెరాల్సిందిగా మేము స్పెసిఫిక్గా కోరుతున్నాం. అదేవిధంగా పుష్కరంకి సంబంధించిన వర్కులకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇప్పుడు వచ్చి జరగలేదండి. ఆ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ లేకుండా టెండర్ ప్రక్రియ అసలు స్టార్ట్ అవ్వదండి. ఆ టెండర్ ప్రక్రియ స్టార్ట్ అవుతే కానీ మేము ఏ టెండర్ వేయాలో ఏ టెండర్ వేయకూడదో నిర్ణయించుకునే పరిస్థితుల్లో అయితే లేము. ఆ టెండర్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఈ పుష్కరం జూలైకి మేము ఎండ్ చేయాలంటే టైం చాలా తక్కువ ఉంది సార్. ఈ టైంలో కానీ మేము చేయాలంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఈ నెలలో ఇస్తే దాని టెండర్ అది పిలిస్తే మేము టెండర్లో పాలు పంచుకోవడానికి వీలవుతుందండి. అదేవిధంగా విపరీతమైన లేబర్ షార్టేజ్ ఉంది. ఆ లేబర్ షార్టేజ్ని అధిగమించాలంటే స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ అంటూ చేసుకుంటే ఆ స్కిల్ డెవలప్మెంట్లో లబ్ధి పొందిన యువకులు అందరూ కూడా మనకు మా ఈ కార్యక్రమాల్లో అవైలబుల్గా వచ్చి మాకు పనులు చేయడానికి సిద్ధంగా ఉంటారండి. అదేవిధంగా పుష్కరానికి పిలిచే పనుల్లో అతి ముఖ్యమైన, అతి కంపల్సరీ అయిన, అతి అవసరమైన పనులు మాత్రమే పిలవాల్సిందిగా కోరుతున్నామండి. దానివల్ల ఏంటంటే మేము చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి పర్మనెంట్గా ఈ ఊరికి ఉండిపోద్దండి. టెంపరీ కానీ అసాధ్యమైన పనులు కానీ టెండర్లు పిలిచి మా కాంట్రాక్టర్లు టెండర్లో పాల్పంచుకున్న తర్వాత ఈ పుష్కరం టైం అయిపోయిన తర్వాత మనం అటు ఇటు చూడకుండా అవసరమైన అతి ముఖ్యమైన పనులు మాత్రమే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అరేంజ్మెంట్స్ కానీ, ఘాట్లు కానీ పిలవాల్సిందిగా మా సబ్కా ఈస్ట్ గోదావరి తరఫున నేను మిమ్మల్ని కోరుతున్నాను సార్. రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జోనల్ స్థాయి జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో జోనల్ స్థాయి జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబల రామకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అందిన అర్జీలను డిజిటల్ రూపంలో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అడబల రామకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జనతా వారధి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తున్నారని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వీకరించిన వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలు పరిష్కారమయ్యే వరకు పార్టీ తరపున నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని చెప్పారు.
ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకత్వం కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహించే జనతా వారధి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ ఎంఎస్ఆర్కే రాజు, కో కన్వీనర్ స్వామి సూర్యకిరణ్, బండి ప్రసాద్, వై మీనాక్షి, ఎం సుబ్బలక్ష్మి, కండవల్లి సాయి, ఆశిష్, నాగల శివ తదితరులు పాల్గొన్నారు. ద్వారా మన ఎంపీ గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ అక్కడ ఇచ్చేయండి. కూర్చోండి. ప్రాబ్లం ఏంటి? మళ్ళా మన ప్రభుత్వం సరే ఇక్కడ మనకు కంప్యూటర్ ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో మీ సమస్య మా బాధ్యత అనే ఒక నినాదంతో జనతా వారధి అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత కొన్ని మాసాలుగా ఈ కార్యక్రమం ప్రతి జోన్లోనూ కూడా 6 జిల్లాలకు సంబంధించిన ఒక జోన్గా ఉన్నటువంటి జోన్లలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ జనతా వారధి కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏదైతే ఉందో దాన్ని నివారించడానికి గాను భారతీయ జనతా పార్టీ జనతా వారధి యొక్క ఈ కార్యాలయం యొక్క ఆఫీసుకి ప్రజలు నేరుగా వచ్చి వారిని అందజేయమని కోరడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జనతా వారధి కార్యక్రమంలో వచ్చినటువంటి అర్జీలని భారతీయ జనతా పార్టీ ప్రతి శుక్రవారం రాజమండ్రి జోన్లో ప్రతి శుక్రవారం కూడా ప్రజల నుంచి వచ్చిన వినతుల్ని, వారి సమస్యలను అధికారుల నుంచి ఏ విధమైనటువంటి పరిష్కారానికి అర్హత ఉన్నటువంటి పత్రాలని, అర్జీలని తీసుకోవడం జరుగుతుంది. ఈ అర్జీలన్నింటినీ కూడా కంప్యూటర్ చేసి ముందుగా వాళ్ళు వచ్చిన వాళ్ళ సమస్యని ఏ సమస్య రూపేణా వచ్చారు, వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అనేది కూడా వారి పేర్లు, వారి అడ్రస్లు రిజిస్టర్ చేసుకున్న తర్వాత దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఈ జనతా వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి నన్ను పార్టీ నియమించడం జరిగింది. నేను ఈ విధంగా అర్జీని తీసుకుంటున్నాను. ఈ యొక్క జనతా వారధి కార్యక్రమంలో మన పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర బాధ్యతలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఒక్కొక్క వారం పాల్గొంటూ ఈ అర్జీలను తీసుకుని వాటిల్ని ఆ యొక్క ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఏదైతే జరుగుతుందో కలెక్టర్ ఆఫీస్లో ఆ రోజు కలెక్టర్ గారికి మన ఈ వారం వచ్చినటువంటి అర్జీలన్నింటినీ కూడా తీసుకెళ్ళి వారికి సమర్పించడం, ఆ అర్జీల్లో ఏ డిపార్ట్మెంట్ నుంచి సమస్యలు పరిష్కారం అవుతాయో ఆయా డిపార్ట్మెంట్ యొక్క హెడ్లకి ఆ యొక్క సమస్య యొక్క అదే అప్లికేషన్లు డివైడ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అధికారుల మీద యొక్క ఒత్తిడిని తగ్గించి సమస్యల తత్కాల పరిష్కారానికి ఆలస్యం లేకుండా తమ సమస్యల పరిష్కారం పొందడానికి గాను మన రాష్ట్ర వ్యాప్తంగాను, మన జిల్లా వ్యాప్తంగా, మన జోన్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ జనతా వారధి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మీ యొక్క అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల నుంచి ఏవైతే మనకి సేవలు అందాలో వాటిలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ శ్రద్ధతో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలాగా చూస్తుంది. వారికి మనం ఇచ్చిన అర్జీలు వారికి ఇచ్చేయడమే కాకుండా ఆ యొక్క అర్జీల యొక్క పురోగతి ఏమిటి అనేది కూడా తెలుసుకుని ఆ అర్జీలను పరిష్కారం అయ్యే వరకు కూడా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని, అట్లాగే అనేక సమస్యలకి ప్రజలందరూ కూడా విరివిగా ఈ జనతా వారధిని ఉపయోగించుకోవాలని, తమకున్నటువంటి సమస్యలు ప్రభుత్వ పరంగా కానీ పథకాల పరంగా కానీ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సహాయం కావాల్సిన కూడా జనతా వారధికి ఇచ్చేసి తమ యొక్క దరఖాస్తు ఇచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆ యొక్క సత్వరమే అధికారుల నుంచి పరిష్కారం అవడానికి కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మునికోడలి ఘాట్ ను జాతీయ స్థాయి మోడల్ గ్రామీణ పుష్కర్ ఘాట్ గా తీర్చిదిద్దాలి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జూన్ 18-20 మధ్య ఉప ముఖ్యమంత్రి పర్యటన నాటికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. కలెక్టర్ కీర్తి చేకూరి. సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎమ్మెల్యే గోరంట్ల పిలుపు. మెటీరియల్, లేబర్ వ్యయాలు భారీగా పెరిగాయి. కాంట్రాక్టర్లకు బ్యాంక్ రుణాల్లో ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి. రోడ్డు విస్తరణ పనులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పుష్కర పనులకు ప్రస్తుత ఎస్ఎస్ఆర్ రేట్లు సరిపోవు. పుష్కర పనులకు ప్రత్యేక జీవో తీసుకురావాలి. సబ్కా అధ్యక్షుడు చల్లా సురేష్ కుమార్. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ ఉండదు. సబ్కా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.